అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యిర్మీయా గారు రాసిన విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. పేజ్ నెంబర్ 683, పాత నిబంధన పుస్తకము 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడికలు ఏకీవించిన మనకెల్లరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, కనికరము, కాపుదల నిత్యము ప్రభువు మనకు తోడయుండును గాక. ఆమేన్. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమరూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము మరి ఈ సంవత్సరం అంతా, ఈ 2024 సంవత్సరము జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ నెల 28వ తారీఖు వరకు, ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలం అంతా ప్రభువు తన దయగల హస్తము, కృపగల హస్తం మనకు తోడుగా ఉంచి క్షేమముగా తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలా వద్దా? చెల్లించాలి. కృతజ్ఞత అనగా తెలుగులో కృతజ్ఞత, ఇంగ్లీష్లో థ్యాంక్స్ అన్నమాట. ఏంటంట, మీరు ఎవరన్నా మీ తోటి వారికో లేకపోతే మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉపకారం చేశారనుకో మీకు ఏం చెప్తారు? మీరు వారికి థ్యాంక్స్ అండి అంటాం. మరి మనుషులు చేసిన సహాయానికే మనం థ్యాంక్స్ చెప్తే, దేవుడి సంవత్సరం అంతా మనల్ని దినము క్షణము కాచి కాపాడినందుకు మరి దేవుడికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి? ఏమ్మా, ఎన్ని చెప్పినా మనము తక్కువ వారమే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా. ఏమ్మా, ఏడాది దూడలనిచ్చినా సరిపోదు, వేలాది పొట్టేళ్ళు విస్తార తైలమిచ్చినా సరిపోదు అన్నారు భక్తులు. కాబట్టి ఒక గడియ దేవుని సన్నిధిలో ఉండి, దేవా ఈ వత్సరం అంతా కాపాడావు నాయన, నీకు కృతజ్ఞతలయ్యా, థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రములని ఒక్క మాట చెప్పలేకపోతే ఏమి ఉపయోగము? ఈ వత్సరం అంతా ప్రభు కృపను మనం దోసేసిన వారమే. ఆయన చేసిన మేలు బట్టి చిన్న థ్యాంక్స్. నువ్వేమి ఇవ్వగలవు ఆయనకి? ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సముద్రం ఆయనదే, యావత్తు సృష్టి ఆయనదే, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఆయనదే. నీవేమి ఇవ్వగలవు? నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించడం తప్ప మనం ఏమి ఇవ్వగలం ఆయనకి? కాబట్టి ఏమిచ్చిన ఆయన రుణము మనము తీర్చలేని వారము. కాబట్టి ప్రియమైన వారలారా, కనుక ఈ సంవత్సరాంత కూడిక ప్రతి సంవత్సరం పెడతాం. కనుక ఈ వత్సరానికి దేవుడు ఎలాగో మనల్ని అనుకూలపరిచారు. కనుక మరి ఆయనకి మనం స్తుతి చెల్లించుట, కృతజ్ఞత చెల్లించుట దేవునికి ఇష్టమైన కార్యం. కాబట్టి మన దేవుడు ఎవరంటే వాత్సల్యత, అనుదినము కూడా మన ఎడల వాత్సల్యత చూపించే దేవుడు. ఏముంది విలాప వాక్యములు 3:23లో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా
నమ్మదగిన వాడవు. అనుదినము ఆయనకంటే నూతనముగా వాత్సల్యత మన ఎళ్ళ కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఎంతైనా ఆయన ఎవరో నమ్మదగిన వాడు. నిజమే, మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఈ వత్సరం అంతా దేవా నిన్నే నమ్ముకున్నా, నిన్నే ఆశ్రయించా అయ్యా, నీ పాదాల యొద్దే కనిపెట్టుకున్నా, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యమని ఆయన పాదాల దగ్గర మనం పడి ఉన్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ వత్సరం అంతా ఏం చేశాడు? కాచి కాపాడిన దేవుడు అయి ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. అందుకని భక్తులు స్తుతించారు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవు నా పక్షమై నిలచేవాడు. ఆయన ఎవరంట? మన పక్షముగా నిలిచేవాడు. నువ్వు ఎంతైనా ఆయన ఎవరో నమ్మదగిన దేవుడవు అని భక్తులు ఏం చేశారు? స్తుతించిన వారై ఉన్నారు. కాబట్టి ఈ వత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవుడికి గుండెల మీద చేసుకుని, నిజమే దేవా, జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా మాకు తోడుగా ఉన్నావయ్యా, మా కుటుంబంతో నీవు ఉన్నావయ్యా, మా బిడ్డలతో మీరున్నావయ్యా, మా పనుల్లో మీరున్నారయ్యా, మా ప్రయాణముల్లో మీరున్నారయ్యా, మా ప్రయత్నముల్లో మీరున్నారయ్యా, మా ప్రతి ఆయన పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావు నాయన. మీకు వందనాలని ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభ 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నీవు నడిచేటప్పుడు జలముల్లో పడి వెళ్ళినా, నీ ప్రయాణములోనైనా, అగ్ని మధ్య నీవు నడుచున్నప్పుడు కూడా ఎవరున్నారు నీతో? దేవుడు తోడై ఉన్నాడు. అందుకనే క్రిస్మస్ కాలంలో మనం పాడుకుంటాం, ఇమ్మానుయేలుగా ఆయన మనకి ఎలాగున్నాడు? తోడుగా ఉండటానికే వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆయన తోడు మనకున్నది కనుక మరి అన్ని విషయాల్లో మనము జయోత్సాహంతో ఏం చేస్తున్నాం? ముందుకి కొనసాగగలుగుతున్నాం. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి దేవుడు తోడయ్యున్న కార్యాన్ని మనం చూడవచ్చు. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మరి ఇస్సాకుతో ప్రభు అంటున్నాడు, ఇస్సాకు నేను నీకు తోడయ్యుంటాను, నీవు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు? ఆ ఐగుప్తు వెళ్ళొద్దని దేవుడు ఇస్సాకుతో చెప్పిన, ఈ దేశమందు పరవాసివయుండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరదేశమునికి వెళ్ళొద్దు, నేను నీకు తోడుగా ఉండి నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. మరి ఇస్సాకు ఇత్తనం వేసి 100 ఫలం పొందాడంటే ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని తోడు మనకు కావాలి. దేవుడు తోడుగా ఉంటే ఆ దేశం కూడా వర్ధిల్లుతుంది, ఆ ప్రాంత ప్రజలు మిగులు వర్ధిల్లుతారంట. కాబట్టి దేవుని తోడు మనకున్నది కాబట్టి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు? సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుడు తోడుగా ఉండి మనల్ని ఏం చేశారు? నడిపించారు. కాబట్టి మనకి దేవుడు తోడు అంతైనా మనకి అవసరమే. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఈ దినము సజీవులుగా మరి సజీవుల వరసలో ఆయన సన్నిధిలో చేరి మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని కృతజ్ఞత చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ చూడండి, అదే ఆదికాండ గ్రంథం
28వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని యాకోబుతో దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడమ్మా? యాకోబు, నీకు నేను తోడుగా ఉంటా, నీ వెళ్ళే ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటా, మరలా నేను ఈ దేశానికి నేను తీసుకొస్తానయ్యా. యాకోబు ఒక చేతి కర్రతో వెళ్ళాడు పద్దనరాము. అమ్మా, దేంతో వెళ్ళాడు? ఒక చేతి కర్రతో పద్దనరాము వెళ్ళాడు. వచ్చేటప్పుడు అలాగే వచ్చాడా? వినాలి, వాక్యం వినాలి, ఇటు చూడాలి. కనుక వచ్చేటప్పుడు అలాగే వచ్చాడా? రాలా. విస్తారమైన మందలు, దాసీలు, చాలామంది మరి పిల్లలు, ఎంతో సమృద్ధి కలిగి దేవుడు యాకోబుని తీసుకొచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడా కాదా? యాకోబు నమ్మి వెళ్ళాడు కనుక విస్తారముగా దేవుడు దీవించాడు. దేవదాసు గారు చెప్తూ, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నాడు. సొమ్ము అంటే ఇక్కడ బహిరంగ సొమ్మే కాదు, కానీ దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క మరి కాపుదల, సమృద్ధి, క్షేమము, సమాధానం, ఇవన్నీ కూడా సొమ్మే. యాకోబు నమ్మాడు లేదా వాగ్దానం? నమ్మాడు కనుక యాకోబు జీవితంలో లెక్కలేనంత దేవుడిచ్చాడు. తన అన్నకి కానుక పంపించాడు. ఏమంటున్నాడు ఏశావు? నాకు చాలా ఉన్నదంటే, దేవుడు నాకు ఇచ్చినది నీకు కొంత కానుకగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. చూడండి, అన్నకే ఏం చేశాడు? కానుక పంపించాడు. ఎవరి ఆశీర్వాదం? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని పిల్లలు ఇచ్చేవారే కానీ ఏం చేయరు? తీసుకునేవారు కాదు. నేను తలగానే చేస్తానే కానీ తోగ్గా చేయనన్నాడు దేవుడు. దైవజనులు అన్నారు, కోరవు నీకో కావలసినవి ఓరకనే నీకిచ్చెదను, కోరవు నీకు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను, ధారాళముగా నీ చుటకున, ధారాళముగా నీ చుటకున, ధననిధి వాస్తువులనియు కలవు, ధననిధి వాస్తువులనియు కలవు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. బలో క్రీస్తు మహారాజ్కి. కాబట్టి కోరక్కర్లా నీవు, దేవుడు ధారాళంగా ఇవ్వడానికి ఆయన దగ్గర చాలా ఉంది. ఎంత ఉందమ్మా? మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. ఎవరంటేనా? శ్రీమంతుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వత్సరమంతా మనం ఎలాగున్నాం? క్షేమంగా ఉన్నాం. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాం, అవునా కాదా? ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు వచ్చినాయి, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయినాయి. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అన్నీ దాటుకొని ఎక్కడి వరకు దేవుడు తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి మాట, దేవుడు మనకి తోడై ఉన్నాడు ఈ వత్సరం అంతా. రెండోది మనం చూస్తే, దేవుడు నీకును నీ ఇంటికిని నీ కలిగిన అంతటికి క్షేమము కలుగు చేశాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఒకటేంటంట, మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన ప్రయత్నముల్లో, మన బిడ్డల విషయములో, వారి చదువుల్లో, వారి యొక్క ప్రయాణాల్లో, ఆటపాటల్లో, మరన్నిట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. రెండోదిగా మనం చూస్తే, నీకును నీ ఇంటికి నీ కలిగిన సమస్తమునకు దేవుడు ఏమిచ్చాడు? క్షేమం ఇచ్చాడు. దేవదాసు గారు అన్నారు, దేవుడు పక్షపాతి కాదబ్బాయి. సూర్యుడి కింద అందరూ, సూర్యుడు మంచోళ్ళ మీదే ప్రకాశిస్తాం, చెడ్డోళ్ళ మీద నా కిరణాలు ప్రకాశించడని ఏమని అనుకుంటాడా? చెప్పాలి. వర్షము నేను మంచోళ్ళ మీదే పడతా, మంచివారి పంటల మీద నేను వర్షాన్ని కురిపిస్తాను, మరి చెడ్డవారు కానివారి పంటల మీద నేను కురిపించడం ఏమని ఉంటుంది? వ్యత్యాసం. దేవుడు కలుగు చేసిన సృష్టిలోనే వ్యత్యాసం లేకపోతే సృష్టికర్తలో వ్యత్యాసం ఉంటుందా? ఉండదు. ఆయన అందరికీ కూడా ఎవరో? దేవుడు. కాబట్టి ఆయన ఎప్పటికి కూడా ఆయన నమ్మిన వారి విషయంలో క్షేమం ఇచ్చే దేవుడు. దైవజనులు అన్నారు,
నీ మతస్థులైన ఏ మతస్థులైన నీ మతస్థులైన ఏ మతస్థులైన నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి నీ మాట నమ్మగా క్షేమమిచ్చితివి యేసు ప్రభువా మా హితబోధకుండ యేసు ప్రభువా మా హితబోధకుండ. అయ్యా నీ మతస్థులైనా ఏ మతస్థులైనా ఈ భూలోకంలో ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలు ఎవరైనా కానీ ఆయన మాట నమ్మితే ఏమిస్తాడంట? క్షేమం ఇస్తాడు. అందుకే అయ్యగారు అన్నమాట, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. నమ్మేవా దేవుడు నీకేమి ఇవ్వక మానడు, క్షేమం ఇవ్వక మానడు. నేను చిన్న మాట అడుగుతున్నా. వాస్తవానికి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, అవునా కాదా? ఏమ్మా, దేవుడు 10 అద్భుతాలు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతాలు చేసే క్రమంలో ఐగుప్తీయులు కూడా దేవుడు నమ్మారు. కొంతమంది నమ్మారు. పశువుల మీదకి వడగండ్లు పడుతుంటే మోషే ముందుగానే హెచ్చరించాడు. కానీ కొంతమంది మోషే మాట నమ్మి కొన్ని వాళ్ళ పొలాల్లో ఉన్న ఆ పశువులను తీసుకొచ్చి ఏం చేశారు? జాగ్రత్త చేసుకున్నారు. వారి పశువులకి ఏం కాలేదు, హాని కలగల. ఇలాగూ దేవుడు తన శత్రువులకు కూడా ఏం చేస్తాడో నమ్మితే మేలు చేస్తాడు. మన దేవుడు ఎవరో? మేలు చేసే దేవుడు. కానీ ఆయన మాట నువ్వేం చేయాలా? నమ్మాలి. నమ్మితే దేవుడు ఏమిస్తాడంటే క్షేమం ఇస్తాడు. కాబట్టి చూడండి, అపోస్తల కార్యంలో మీరు చూస్తే 10వ అధ్యాయంలో ఇక్కడ కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరమ్మా? ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలిని ఒక భక్తిపరుడు ఉండును. ఇతడు దేవుని యందు నమ్మకం ఉంచున్నవాడు, అనేక ధర్మకార్యములు చేయొచ్చు, ప్రతి నిత్యము కూడా అనేక మందికి సహాయం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి, జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవని సాక్ష్యం ఇచ్చారు. ఈయన ఎవరండి? కొర్నేలి ఎవరో? అన్యుడు, దేవుని గుర్తెరగిన వాడు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ప్రార్థించిన వాడు, అనేక మందికి ధర్మకార్యములు చేసేవాడు. దేవుడు ఈ వ్యక్తికి క్షేమం ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. మన దేవుడు ఎవరో? నమ్మిన వారికి ఏం చేస్తాడు? క్షేమం ఇచ్చే దేవుడివి. అయ్యగారు అన్నారు కదా, నీ మతస్థులైనా ఏ మతస్థులైనా నీ మాట నమ్మగా ఏమిచ్చావు? క్షేమం ఇచ్చావు. చూడండి, కాకాణి తోటకి అనేక కుల మతములకు అతీతంగా వస్తారు. అక్కడికి ఎవరు వస్తారండి? కులము మతము భేదము చూడరు. అనేక మంది వారు మరి ఏ మార్గంలో ఉన్నప్పటికీ విశ్వాసముతో నమ్మకముతో అక్కడికి వస్తున్నారు. దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? మేలు దయచేస్తున్నాడు, క్షేమం ఇస్తున్నారు. వారు మేలు పొందుకొని క్షేమము వారు పొందుకొని మరలా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి ఎంత గొప్ప కార్యము. కాబట్టి నమ్మాలి. నమ్మినప్పుడే దేవుడి కార్యాలు మనం చూస్తాం. ప్రభు అనలేదా మార్తతో, మార్తా మార్తా నీవు నమ్ము, నీ తమ్ముడు ఏమవ్వలేదు, చనిపోలా. నమ్మితే దేవుని మహిమ చూస్తావని అన్నారు. నమ్మిందా లేదా? నమ్మింది. లాజరు బయటికి రమ్మనగానే క్షేమము. చనిపోయిన లాజరు 4 దినాలు అయింది, చనిపోయిన లాజరు వచ్చాడు లేదా బయటికి? ఆ కుటుంబానికి క్షేమం కాదా? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు నమ్మితే ఆయన మాట ఏమిస్తాడు? క్షేమం ఇచ్చే దేవుడు. కాబట్టి నీకైనా నీ ఇంటికైనా నీ కలిగిన సమస్తమునకు కూడా దేవుడు ఏమిస్తాడు? క్షేమం ఇచ్చే దేవుడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, 1 సమూయేలు గ్రంథము 25:6. ఆ భాగ్యవంతుడు నాబాలుతో, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటిని క్షేమమవునుగాకని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను. దావీదు చెప్తున్నాడు, ఇదిగో నాబాలు భాగ్యవంతుడు, అతని దగ్గరికి వెళ్ళండి. అతను అరణ్యంలో తన మందనంతా మనం కాపుదలగా ఉన్నాం. అరణ్యంలో అతని మందకి ఏ హాని జరగకుండా మనం కాపాడాం. కాబట్టి ఈ దినము మనకి శుభదినము గనుక ఆ నాబాలు భాగ్యవంతుని దగ్గరికి వెళ్ళి ఈ శుభవచనం తెలియజేయమన్నాడు. నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి కూడా ఏమవుద్దంట? క్షేమమగునుగా కానీ పలుకుము అన్నాడు.
ప్రభు కూడా ఈ మాట అన్నారు, మీరు ఎవరింటికి వెళ్తారో ఆ ఇంటికి శుభము తెలియచేయమన్నారు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం వారికి వస్తుంది, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే నీ సమాధానం మరల నీ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా ఏం చేయాలా? శుభం తెలియచేయాలా. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆశీర్వాదాన్ని ఏం చేస్తుంది? అందుకుంటుంది. అయోగ్యమైనదైతే నీ సమాధానం నీకే తిరిగి వస్తుంది. కాబట్టి ఈ వత్సరం అంతా దేవుడు నీకైనా నీ ఇంటికైనా నీ కలిగిన పొలములు పంటలు అన్నిటికి కూడా ఏమిచ్చాడు? క్షేమం ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. ఆయన నమ్మిన వారికి భద్రతే కానీ ఉగ్రత ఉండదు. నోవాహు అతని కుటుంబము నమ్మారు, ఓడలో భద్రపరిచాడు దేవుడు, క్షేమం ఇచ్చాడు. అవునా కాదా? నోవాహు అతనితో పాటు అతని భార్య, 3 కొడుకులు, కోడండి, వీరికి మాత్రమే ఓడలో ఉన్నారు. వారు ఏమయ్యారు? సురక్షితంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు. నమ్మని వారందరూ కూడా ఏమైపోయారు? నీట మునిగిపోయారు. ఇదే ఉగ్రత. రేపు 2వ రాకడలో ప్రభు మధ్యాకాశమునకు ఆకాశమండలకు వస్తున్నాడు. నమ్మిన వారికి క్షేమం ఇచ్చుటకు ఆయన ఏం చేస్తాడు? నూతన ఎరుషలేము తీసుకెళ్తారు వారికి. అక్కడ గొప్ప 7 ఏండ్ల విందు జరుగుతుంది. నమ్మని వారు విడవబడతారు. 7 ఏండ్ల శ్రమలు మిగిలిపోతారు. ఎక్కడ మిగిలిపోతారు? 7 ఏండ్ల శ్రమలనే ఉగ్రత. 21 రకాల శ్రమలు ఉంటాయి. ఒకటంటే మరి ముద్రల శ్రమలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. ఒకదానికి మించి ఒక శ్రమలు అంట. ముద్రలకు మించిన శ్రమలు బోరలు, బోర్లకు మించిన శ్రమలు పాత్రల శ్రమలు. ఇవి తట్టుకొని ఏ నరుడు కూడా మరి సహించలేడు అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనులు అన్నారు, 7 ఏండ్ల శ్రమ కాలంలో అంట తెక్కబుట్టే అంత శ్రమలు అంట. ఏం చేయాలో తోచదు, పిచ్చెక్కే అంత శ్రమలు. ఆ శ్రమల్లో మరణం కోరుకున్నా కూడా రాదంట, అంత భయంకరమైన శ్రమలు అంట. మరణం కోరుకున్నా కూడా రాదు. ఈ బాధలు నేను తట్టుకోలేను రా బాబు, నాకు వద్దు ఈ జీవితం అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళి నేను సముద్రం దూకి చచ్చిపోదామంటే సముద్రం దోచేసిద్దంట. ఏదన్నా ట్రైన్ కింద పడిపోదాం, ఎక్కడన్నా పడిపోదామంటే నాకు వద్దని చెప్పి పడినా కూడా చావంట. చూడండి ఎంత భయంకరమైన శ్రమలు. చూడండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మీరు చదివితే అక్కడ స్పష్టంగా రాశారు. ప్రకటన గ్రంథము 9:6, ఆ 7 ఏండ్ల శ్రమకాల దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోను. మరణమేమవుద్దంట? పారిపోదు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మాట నమ్మితే క్షేమంగా ఉంటావు. నమ్మకపోతే ఆ శ్రమలు ఎడవబడితే 7 ఏండ్ల శ్రమల్లో మునిగిపోతావు. చూడండి, ఇంకా మనం చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే యోబు ఎంత శ్రమపడ్డాడో కానీ దేవుని మాట చొప్పున విశ్వాసము భక్తిని కాపాడుకున్నారు. యోబుకి 2 అంతలుగా దేవుడు మేలు చేశాడు. ఏమా చేశాడు? 42:10 యోబు గ్రంథం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా మరలా అతని క్షేమస్థితిని అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, క్షేమం దయచేశాడా లేదా? యోబు నమ్మాడు. నా దేవుడు ఎవరో? నమ్మదగిన దేవుడు. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకుని పోయినను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అని పలికాడు యోబు. యోబు విశ్వాసం మాత్రం పోగొట్టుకోవాలి. అన్నీ పోయినాయి, ఆస్తి పోయినాయి, బిడ్డలు పోయినాయి, సంపద అంతా పోయింది. కానీ ఏం బాలా? విశ్వాసం బాలా, నమ్మకం బాలా. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మరలా ఏమిచ్చాడు? యోబుకి క్షేమం ఇచ్చాడు. 2 అంతలుగా దేవుడు యోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వత్సరం అంతా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీ పనుల్లోనైనా, నీ ప్రయాణంలోనైనా, నీ ప్రయత్నంలోనైనా, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో అంతట్లో తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు క్షేమంగా ఈ రోజు వరకు ఏం సజీవుల వరుసలో ఉన్నావు. ఈ దినము చూడని వారు ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయారు. అలాగే రెండవదిగా దేవుడు నీకును, నీ ఇంటికిని, నీ కలిగిన సమస్తమునకు కూడా ఏం చేశాడు? దేవుడు క్షేమం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు సురక్షితంగా మనం
దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం? దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి దైవజనులు అన్నారు, ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవని సఖ్యము, అన్ని మేళ్ళు మరవకున్న అధికమవును సౌఖ్యము అన్నారు. 80వ పాటలో మీరు చూస్తే, ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవను సఖ్యం. అన్ని మేళ్ళు అంట మరవకపోతే అంట సౌఖ్యం అధికమవుద్ది అంట. మర్చిపోతే అవదనేగా అర్థం. అయ్యా అన్ని మేళ్ళు మర్చిపోకుండా దేవా ఈ సంవత్సరమంతా నన్ను కాపాడావు, నీకు వందనాలు కృతజ్ఞతలు ఒక్క మాట చెప్తే మరవలేదు కనుక దేవుడు నీ మేలు ఏం చేస్తాడు? ఇంకా అధికం చేస్తాడు నీకు సౌఖ్యం. మర్చిపోతే తక్కువైపోతుంది. చూడండి, దేవుడు ఎంతో సమయం మనకి ఇస్తున్నాడు, కానీ దేవుడిని స్తుతించడానికి మాత్రం ఏం దొరకట్లా? సమయం దొరకట్లా. ఎన్నో సాకులు, ఎన్నో వదంతులు. నీ సాకులే రేపు మేకులు అవుతాయి అబ్బాయి అని అన్నారు దైవజనులు. ఏమవుతాయి అంట? సాకులు మేకులే కూర్చుంటాయి. మేకు పట్టుకుంటూ వదులుద్దా? చర్మానికి పట్టుకుంటే చీల్చేస్తుంది, చక్కగా పట్టుకుంటే చినిగిపోవాల్సిందే. అవునా? సాకులే రేపు ఏమవుతాయి? మేకులైపోతాయి. జాగ్రత్త. నాకు సాకులు చెప్పక్క, అసలు దేవుడు చూస్తున్నాడు, ఆయనకి సమస్తం తెలుసు. ఎవరు ఎందు నిమిత్తమో ఏ చూపుతున్నారో సాకులు. నాదేముంది, ఊకొట్టేవాడిని. కానీ దేవునికి మరుగైందా? నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు నుంచోవడం తెలుసు, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ప్రవర్తన అన్నీ ఆయనకి తెలుసు. దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. కాబట్టి దేవునికి భయపడండి, మనుషులకు భయపడటం వల్ల ఉపయోగం లేదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. మనుషుల ముందు నువ్వు ఎలాగైనా సరి చేసుకోవచ్చు నీ జ్ఞానాన్ని బట్టి, కానీ దేవుని దృష్టికి ఏమవుతావు? వేషధారి అవుతావు. కాబట్టి అలాగ ఉండకూడదు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కన్ను మనల్ని ఏం చేస్తుంది? చూస్తుంది అనే భయం ఉన్నవారు ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు, తప్పు చేయరు, లేనిపోయిన వాటిని ఆశించరు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నవాడు పాపం చేయడు ఎప్పుడు. మనుషులు మభ్య పెట్టచ్చు, కప్పి పెట్టచ్చు. ఎన్నాళ్ళు కప్పి పెడతా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుంది అంట. దాని నైజం అది. ఈ లోపల ఇంటి యజమానురాలు చూసి ఏదోటి ఇసిరేస్తారు చేత్తో, పప్పు గుత్తో, కుయ్యి కుయ్యి అంటే వెళ్ళిద్ది. అవునా? దాని నైజం ఏంటి? కళ్ళు మూసుకొని తాగటం అలవాటు దానికి. కళ్ళు మూసుకున్నాను కనుక ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడట్లేదు. కానీ ఎవరు చూస్తున్నారు? పైన ఉన్నవాడికి అంతా కనపడుద్ది, ఎక్కడున్నవాడికి కనపడదేమో, కానీ పైన ఉన్నవాడికి మరుగైంది ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? నీ ఊరిలో పెద్ద డాబా ఉందనుకో, 2 అంతస్తులు ఎక్కారనుకో, ఊరు సరౌండ్ అంతా కనపడిద్ది. పైన ఉన్నవాడికి అంతా తెలుసు. దేవుడు ఎక్కడున్నాడు? అన్ని లోకాల కంటే పైన ఉన్నత లోకాన్ని ఉన్నాడు. ఆయన ఉన్నతుడు, అన్నీ చూస్తున్నాడు. ఆయన నువ్వు మోసం చేయగలవా? కాబట్టి మనుషులు మోసం చేయొచ్చు, ఎన్నెన్నో చెప్పచ్చు సాకులు, ఎన్నెన్నో మాయ మాటలు చెప్పచ్చు మనుషులు. కాబట్టి సరేనయ్యా నువ్వు కొట్టచ్చు. కానీ దేవుడిని మోసం చేయొచ్చా? నువ్వు అనొచ్చు, సరదాకో ఏదో తప్పు అబద్ధం ఆడచ్చు, నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరచునా తీర్పుండు సోమి, దేవుండు మరచునా తీర్పుండు సోమి, పాపవృత్తిని మాను కొనోమి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు తోడై ఉన్నాడని ఆయనకి ఒక చిన్న థ్యాంక్స్, కృతజ్ఞత చెల్లిస్తే చాలు. దేవా ఈ సంవత్సరమంతా నాకును, నా ఇంటికి, నాకు కలిగిన సమస్తమునకు క్షమమిచ్చావు నాయన, అందును బట్టి నీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ అని చెప్పగలిగితే ప్రభువు మునపటి కంటే లేదా ఇప్పటివరకు జరిగించిన దినాల కంటే అత్యధికమైన మేలు మార్లా మన కొరకు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. అది ఆయన కృప. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. ఆయన హస్తం కొరచగా లేదు దీవించడానికి. నీ ప్రార్థన విననేరకుండానట్లు ఆయన చెవులు మందంగా లేవు. నువ్వు చిన్న మాట చెప్పిన ఆయన అంటాడు. కానీ మనసు నిండా ఏమండాలా? కృతజ్ఞత. ఏమండాలి? దేవుడు
ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన చిన్న మనసులో కృతజ్ఞత కలిగింది అనుకోండి, తెలియకుండానే కన్నీరు వస్తుంది. నిజమే, ఎన్నో వరదలు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి, జరుగుబాటే కాని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను పస్తు పనుకోబెట్టలేదు. దేవుడు నన్ను కాచాడు, కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. ఎంతమందో వరదలు కొట్టుకుపోయిన వారు, ఏమండి విజయవాడలో ఎంతమందో లెక్కలేదు, లెక్కకు మించి అన్నమాట. అవునా? దేవుడు మనకి అటువంటి స్థితి లేకుండా కాపాడంటే దేవుడికి క్షేమం ఇచ్చాడా లేదా? దేవుడు తోడున్నాడా లేదా? తోడుగా ఉన్నాడు కాబట్టి మన గ్రామం విషయంలో దేవుడు కృప చూపించాడు. ఒక్క రోజులోనే వరద వదిలింది. అవునా? చుట్టుపక్కలన్నీ 4 రోజులు ఉన్నాయి. నేను గమనించిన మాట చెప్తున్నా. కాబట్టి దేవునికి ఒక్క మాట, దేవా ఈ దినమంతా ఈ సంవత్సర కాలం మమ్మల్ని ఏం చేస్తావు? మాకు తోడుగా ఉన్నావు, నీకు థ్యాంక్స్ అయ్యా. నాకైనా, నా ఇంటికైనా, నా కలిగిన పొలములు, పంటలు, పశువులు, నా కలిగిన నాయన బిడ్డలు, నా కలిగిన నాయన వాహనాలు, వస్తువులు అన్నిటికీ కూడా క్షేమం ఇచ్చావు నాయన. నీ కృతజ్ఞతలు, థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్తే ప్రభుకి సార్ ఆయన నిన్ను, నీ దీవెన అంతకు మించి రెట్టింపు దీవెని దేవుడు నీకేం చేస్తాడు? దయచేయబడిన. ఆ మాట కూడా చెప్పకపోతే ఉపయోగం ఏంటి చెప్పు? క్రొత్త సంవత్సరంలోకి కృతజ్ఞత వెళ్ళాలి, క్రొత్త మనస్సు కలిగి వెళ్ళాలి, క్రొత్త హృదయం కలిగి వెళ్ళాలి. పాత దాంతో వెళ్తే ఉపయోగం ఏంటి? అయ్యా, నీ వస్త్రాలు మారటం గొప్ప సంగతి కాదు, హృదయం మారాల. ఏది మారాలంట? అందుకనే వాక్యం చెప్తోంది, మీ వస్త్రములు కాక మీ హృదయములు చించుకోండి అని ఉంది. ఏం చించుకోకూడదంట? కొంతమందికి ఏం చేయాలో దిక్కు దాచుకు ఏం చేస్తారు? ఏమ్మా, చొక్కాలు చించుకుంటారు, వస్త్రాలు చించుకుంటారు, కానీ ఏం చించుకోవాలంట? హృదయాన్ని. నీ హృదయము ప్రభువుకు సమర్పణ చేయి. విరిగి నలిగిన మనస్సుతో ఆయన ఏం చేయాలి? నువ్వు స్తుతించు, ప్రార్థించు. విరిగి నలిగిన మనస్సును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, ఆలస్యం చేయడు. తక్షణమే ఏముంటుంది? జవాబు ఉంటుంది. కాబట్టి ఇలాగున్న ప్రభు, నీ వత్సరమంతా ప్రభు తోడుగా ఉన్న అందును బట్టి ప్రభు కృతజ్ఞతలు. మనకి మన కలిగిన గృహములకును, వస్తువులకు, వాహనాలకు అంతటికీ క్షేమమిచ్చాడు. అందును బట్టి దేవదేవునికి నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిద్దాం. అట్టి గొప్ప దీవెన అలా మరవకపోతే మేళ్ళు ఏమవుతాయి అంట? అధికమవుతాయి మేళ్ళు. మర్చిపోతే మేళ్ళు అంతటితో ఆగిపోతాయి. కాబట్టి అలా మరవకుండా ప్రభువును స్తుతించగలిగిన దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రాణప్రియుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతలుగా నాయన ఫలింప చేయుము. ఈ వత్సరమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక మీకు స్తోత్రములు. తోడుగా ఉన్నారు కనుకనే సజీవుల వరుసలో చేరిన ఆయన మోక్ష మందిరములు ఎలాగో నేను స్తుతించే వీలిచ్చారు. స్తోత్రములయ్యా. మాకును, మాకు కలిగిన నాయన గృహమునకును, వస్తువులకును, వాహనములకును, మాకు కలిగిన పొలములు, పంటలు, పశువులు సమస్తమునకు కూడా క్షేమమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. నీ మాట నమ్మగా క్షేమమిస్తానన్నావు గనుక ఏ మతస్థులైనా నాయన నీ మాట నమ్మితే క్షేమమిచ్చే దేవుడు గనుక మీరు మా విషయంలో క్షేమమిచ్చారు. మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు, సాష్టాంగ నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వత్సరమంతా కూడా దేవా మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు, మేలులను బట్టి మీకు స్తోత్రములు. ఎన్నో గండములు దాటించిన దేవా నీకు దండము అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ మా స్తుతులు, కృతజ్ఞతలు, హస్తార్పణలు అందుకున్నామని మా కొరకు ప్రాణప్రియుడిగా ఈ లోకమునకు మన కొరకు వేంచేసిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.